ఫార్చ్యూన్ ఇండియా పత్రిక కవర్ పేజీపై నారా లోకేష్ గారు దర్శనమిచ్చారు. రైజింగ్ స్టార్ అంటూ ఆయన ఆంధ్రప్రదేశ్కి ఏవో పెట్టుబడులు చేస్తూ ఉన్నారని వాటన్నిటి వివరాలని రాసుకుంటూ ఒక ప్రత్యేక కథనాన్ని రాసుకుంటూ వచ్చింది ఫార్చ్యూన్ ఇండియా పత్రిక. అండ్ అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఎన్బిసి టీవీ అంటే నెట్వర్క్ 18 కింద ఉంది, అంటే రిలయన్స్ మేనేజ్మెంట్లో. ఆ సిఎన్బిసి టీవీకి ప్రభుత్వం 1,15,64,000 రూపాయలు విడుదల చేసుకుంటూ కూడా ఒక జీవో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అటువైపు రైజింగ్ స్టార్ అని చెప్పి ఫార్చ్యూన్ ఇండియా పత్రిక కవర్ పేజీ పైన నారా లోకేష్ గారు దర్శనం ఇవ్వడం, ఇటో న్యూస్ 18 నెట్వర్క్ సిఎన్బిసి టీవీకి 1,15,64,000 డబ్బులు విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ జీవో విడుదల చేసింది. ఈ రెండు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అదిగో ఈ విధంగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి లోకేష్ గారికి ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు అని పెద్ద ఎత్తున విమర్శలు కనిపించాయి. దీని మీద ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ అనేది స్పందించి ఈ రెండు సంస్థలకు సంబంధం లేదు, డబ్బులిచ్చి ఏమీ నారా లోకేష్ రైజింగ్ స్టార్ అనే కథనాన్ని రాయించుకోలేదు, ఇదంతా కూడా తప్పుడు ప్రచారం, ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం అనేది కరెక్టు కాదు. సో ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చే వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం, ఇటువంటి ప్రచారం ఎప్పటికైనా ఆపాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ అనేది ఒక ట్వీట్ వేసుకుంటూ వచ్చారు. దీని అంటే ఫార్చ్యూన్ స్టార్ అని కవర్ పేజీలో పెద్దగా ఫార్చ్యూన్ దాంట్లో రైజింగ్ స్టార్ అని చాలా పెద్దగా కవర్ పేజీలో రాసుకుంటూ వచ్చారు. సో దీని మీద ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు అయితే స్పందించారు, ఇదంతా తప్పుడు, ఇటువంటి ప్రచారం చేయకండి, ఇబ్బందులు పడతారు అని చెప్పి అయితే స్పందించుకుంటూ వచ్చారు.